ఇన్‌స్టాగ్రామ్‌లో కంటెంట్ దొరకకపోతే సింపుల్ ట్రిక్స్ కొన్నున్నాయి. అవేంటో చెప్పాలా? ట్యాగ్ చేయమనడం, కామెంట్ చేయమనడం. మీరిలా కామెంట్ చేస్తే నేనిది చేస్తా అని చెప్పడం. ఇంతే సింపుల్. కంటెంట్ లేకపోతే అదొకటి పెట్టండి. లేకపోతే చిన్న పిల్లలుంటారు గదా! వాళ్ళతో ఒక వీడియో చేయించి, ఇలా ట్యాగ్ చేస్తే, ఇలా నేనిది చేస్తాను, వాళ్ళకిప్పిస్తాను, ఏదో ఒకటి చెప్పడం. ఇలా చేస్తే సింపుల్. ఆల్గోరిథం వచ్చేస్తుంది, లైక్స్ వస్తాయి, షేర్స్. అంతే సింపుల్. నాకు సీరియస్‌గా ఇది నచ్చట్లేదు. అంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళది. బట్ కొంతమంది పిల్లలు చాలా బావుంటుంది. వాళ్ళ కంటెంట్ జెన్యూన్‌గా ఉంటుంది. అలాంటి వాళ్ళకి లైక్స్, షేర్స్, సపోర్ట్ జేయడం, ఎంకరేజ్ జేయడం అలాంటివి చేస్తే బానే ఉంటుంది. కానీ కొన్ని సార్లు ఎలా అంటే వాళ్ళ పేరెంట్స్ ఆహ్, ఏదో రుద్దినట్టుగా అనిపిస్తుందనమాట. ఈ లైక్స్ కోసం, షేర్స్ కోసం, వ్యూస్ కోసం చేస్తున్నట్టుగా కొంతమందిని అనిపిస్తుంది. ఇప్పుడున్న కాలంలో పిల్లల్ని ఎంత వీలైతే అంత దూరంగా ఉంచాలని అనుకుంటుంటే ఈ మొబైల్స్‌కి, సోషల్ మీడియాకి, కొంతమంది పేరెంట్స్ మాత్రం దాంట్లో ఇంకా స్విమ్మింగ్ చేపిస్తున్నారనమాట. వాళ్ళకి తెలియకుండానే ఒక టైమొచ్చేసరికి వాళ్ళ చుట్టూ ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయిపోతుందనమాట. వాళ్ళు ఆల్రెడీ విజిబుల్ అందరికి. అందరి కళ్ళల్లో ఉంటారు. ఏం చేసినా కాన్షియస్‌గా చేయాలి. నేను ఇలాగే ఉండాలి అని. ఆ ఫ్రీడమ్ అనేది తెలియకుండానే లాక్కుంటున్నారనమాట. అలా ఫేమస్ చేసుకొని. సో, ఎవరైనా నిజంగా ఏదైనా కంటెంట్ ఏదైనా నిజంగా ఏదైనా ఉండి చూయించుకోవాలనుకుంటే, ఏదైనా ఆర్ట్ కానీ, వాళ్ళలో ఏదైనా టాలెంట్ ఉంటే షోకేస్ చేయాలనుకుంటే చేయండి. బట్ ఫోర్స్డ్‌గా వాళ్ళకేదో నేర్పించి, ఇలా చెప్పు, అలా చెప్పు అని చేయించి, కామెంట్ జేయమండం, ట్యాగ్ జేయించమండం. మామూలుగా చూసే వాళ్ళకి క్యూట్‌గున్నారు గదా! అని ఒక లైక్ గొడతారు. షేర్ గూడా జేస్తారు. కానీ అది ఇప్పుడు తెలీదు ఎఫెక్ట్. కొన్ని డేస్ తర్వాత ఆ ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. పెద్దవాళ్ళు ఎలాగో ఇలాంటివి జేస్తారు. అట్‌లీస్ట్ చిన్న వాళ్ళ దగ్గరైనా ఇది ఆపితే బావుంటది అని నా ఫీలింగ్. మీరేమంటారు?